హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ అజయ్ 22 వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది 15 days బ్యాక్ వీడియో అండి. సండే రోజు టీ తాగుదామని చెప్పేసి వెళ్తే అలా మా ఆయన ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాడు. అండ్ లోపలికి వెళ్తే ఏముందా అని చెప్పేసి సో ఎక్సైటెడ్గా వెళ్ళాను. అండ్ పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అండ్ పార్కింగ్ ఛార్జెస్ కూడా. లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ ఈక్వేరియంసే అండి. చాలా ఫిషెస్, రకరకాల ఫిషెస్, వైట్ కలర్ ఫిషెస్, చిన్న చిన్న స్మాల్ ఫిషెస్. ఇంకా చిన్నపిల్లలకైతే బాగుంటుందండి, ఫుల్ ఎగ్జైట్గా ఫీల్ అయిపోతారు వాళ్ళు. మా అజ్జి అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయిందండి. ముందే తనకి ఫిషెస్ అంటే చాలా ఇష్టం కదా, వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అక్కడ గోల్డ్ కలర్, పింక్ అండ్ వైట్ కలర్ ఫిషెస్, చాలా ఫిషెస్ ఉన్నాయి, చాలా బాగుంది. బట్ పెద్దోళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏమీ అనిపించదండి, ఓన్లీ చిన్నపిల్లలకైతేనే బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. రకరకాల ఫిషెస్ అండి, ఎక్కలేని ఫిషెస్ అన్నీ అక్కడనే ఉన్నాయి. అండర్ వాటర్ ఆక్వేరియం అనుకుంటా, ఇది బోడుప్పల్లో ఉంది. మీరు కూడా వెళ్ళండి, పిల్లలు ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారా ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, అన్ని ఫిషెస్ అండి. ఇక్కడ మా ఆయన ఒక మ్యాజిక్ చూపిస్తానని చెప్పి ఫోన్ ఆక్వేరియంకి దగ్గర పెట్టాడు. ఇది చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, బాగుంది కదా. అండ్ ఎక్కడికి వెళ్ళిన ఫోటోగ్రాఫర్ని నేనే, అంటే వీడియోస్ తీసేది నేనే అనమాట. అండ్ నేను కూడా ఒకసారి కనిపించాలి కదా అని చెప్పేసి అలా వీడియో తీసుకున్నాను. అండ్ ఇది లోపలికి వచ్చేసరికి ఇంకా బాగుందండి. ఇది వాటర్ పైన మనం కింద నడుస్తుండాలన్నమాట. ఇందులో అయితే పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి, చాలా పెద్ద ఫిషెసే ఉన్నాయి. కొన్ని యాక్టివ్గా ఉన్నాయి, కొన్ని అయితే పడుకున్నాయండి. ఇక్కడ చూసారా, అవి పడుకున్నాయి. నేను లేపడానికి ట్రై చేశాను, నాలానే మొద్దు అనుకుంటా అండి, పడుకొనే ఉన్నాయి. ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో చూడండి. అసలు అలా ఎలా చేశారు అసలు అని చెప్పేసి అనిపించింది నాకు. పైన వాటర్లో ఫిషెస్, మన మధ్యలో చూడ్డానికైతే బాగుంది. ఇక్కడ ఒక ఫిష్ వెళ్తుంది కదండి, లడ్డు ఫిష్. ఇది ఒకసారి మేము తెచ్చుకొని కుక్ చేసుకున్నాము, అసలు టేస్టే లేదండి, చప్పగా ఉంది. మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి, అస్సలు బాగాలేదు ఆ టేస్ట్. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మాత్రం ఇంకా అదిరిపోయింది అనుకోండి. అక్కడ ఏనుగు బొమ్మలు అండ్ పాము. మా అజ్జి అయితే కొంచెం చూసి భయపడింది అనుకోండి, ఎందుకంటే స్నేక్ బొమ్మ ఉంటుంది, ఇంత పెద్దగా ఉంది, చూసేయండి మీరు కూడా. అండ్ పక్కన ఇంకొక విగ్రహం ఉంది, దాని పేరు తెలియదండి నాకు. అండ్ దాని పక్కన ఒక క్రొకడైల్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా పెద్ద పెద్ద ఏనుగులు. అండ్ ఇది వచ్చేసి విష్ణుమూర్తి పాము మీద పడుకుంటాడు కదా అండి, అది చాలా బాగుంది. అందరు ఫొటోస్ తీసుకున్నారండి, ఇక మేము తీసుకోలేదు, మాకు కుదరలేదు. కొన్ని తీసుకున్నాం, కొన్ని తీసుకోలేదు. అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక నార్మలే అండి, అన్ని ఎగ్జిబిషన్లో ఉన్నాయి. బట్టలు, షాపింగ్, లక్కీ డ్రాస్, గేమ్స్ అన్నీ ఇవే ఉన్నాయి. ఇంకా రొటీన్ ఎగ్జిబిషనే అనమాట. అండ్ ఇక్కడ చూసారా లెగ్స్ వాటర్లో పెడితే ఫిష్ అన్నీ వస్తున్నాయి చూడండి. అదొకసారి నేను ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ మా ఆయన నుండి ఏం వద్దులే, తర్వాత ట్రై చేద్దాంలే అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయాలి పక్కా. అండ్ ఇక చూసారా ఇక్కడ పాప్కార్న్, ఫుడ్ ఐటమ్స్ అయితే డబల్ రేట్స్ ఉన్నాయండి బయటికంటే. అన్నిటికీ డబల్ రేట్సే ఉన్నాయండి, నాకు అంత వర్త్ అనిపించలేదు. అండ్ ఇగోండి ఇదే మొత్తం ఎగ్జిబిషన్. ఇక్కడ మేము ఏమీ షాపింగ్ చేయలేదు, మా ఆయన ఏం షాపింగ్ చేయించలేదు కూడా, జస్ట్ అలా వెళ్ళి తిరిగేసి వచ్చామనుకోండి. ఇంకా మా అజ్జగాడు హడావిడి అయితే మామూలుగా లేదనుకోండి, చాలా ఎంజాయ్ చేసింది అనుకోండి. చిన్నపిల్లలు అయితేనే బాగా 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 ఎంజాయ్ చేస్తారండి, అంత బాగుంది అనుకోండి. ఎందుకంటే చిన్నపిల్లల గేమ్స్ కూడా ఉన్నాయి, ఇంకా పెద్దవాళ్ళకి అంతేం అనిపించదులేండి ఇక్కడ. అండ్ ఇక్కడ మా ఆయన ఒక గేమ్ ఆడతాను అన్నాడండి. యాజ్ యూజువల్ నేను వద్దని చెప్పేసి అన్నాను, బట్ వినలేదు. అదేనండి, బాణాలు కరెక్ట్ గురి చూసి కొట్టాలి, ఆ ఎల్లో కలర్ మీద కొడితేనే ఏమో గిఫ్ట్ ఇస్తాను అన్నారు. టెడ్డీ బేర్స్ అండ్ దిల్ షేప్ ఉన్న బొమ్మలు ఇస్తా అన్నారు. నేను చెప్పాను వద్దని చెప్పేసి, బట్ మా ఆయన వినలేదు. 50 రూపీస్కి 3 ఏమో ఇచ్చారు. ఒక్కటే ఎల్లో మీద పడింది, మిగతా అన్నీ మిస్ అయిపోయినాయండి. ఇంకా మిస్ అయిపోయింది, ఒక్కటే ఎల్లో మీద పడ్డది కాబట్టి ఒక బాక్స్, ఒక ఇచ్చిన టిఫిన్ బాక్స్ లాంటిది, అది కూడా ప్లాస్టిక్ది, స్టీల్ది కాదు, అది ఇచ్చారనమాట. ఇంకా నేను డిసప్పాయింట్ అయిపోయాను, అనవసరంగా 50 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ఫీల్ అయిపోయాను. ఇంకోండి అదే డబ్బా, మా ఆయన గెలుచుకున్న డబ్బా. ఇంకా ఆ గేమ్ అయిపోగానే ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకో గేమ్ ఉందండి. మా ఆయన అసలు ఎలా అనుకున్నాడో ఏమో, అక్కడ మిస్టేక్గా అనుకున్నాడు, అంటే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఏంటి అంటే అక్కడ ఒక 6కి ఏమంటారు, అది గ్రైండర్ ఉందన్నమాట. సో 6 మీద వేయంగానే ఆ గ్రైండర్ ఇస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిండు. కానీ అసలు మ్యాటర్ ఏంటి అంటే అన్నీ కౌంట్ చేస్తే 6 వస్తే ఆ గ్రైండర్ ఇస్తారు అని చెప్పేసి అన్నారు. తీసుకొని ఒకటి కొట్టాక తెలిసిందనమాట. ఇంకా మా ఆయన పప్పులో కాలేసిందనమాట. ఇంకా ముందు తెలియక అలా 6 మీద కొట్టాను కదా అని చెప్పి ఓ పెద్ద సంబర పడిపోయాను అనమాట, నాకు గ్రైండర్ ఇప్పించినట్టుగా.
బట్ అది కాదు, ఇంకా అన్ని కౌంట్ చేస్తే ఏమొస్తే అది ఇస్తాము అని చెప్పేసి అన్నారు. పాపం చాలా ఫీల్ అయిపోయాడు. ఇంకా అన్ని కౌంట్ చేసి అయితే ఒక ఏమంటారు బాస్కెట్ అయితే ఇచ్చిరండి, అంటే వెజిటేబుల్ వేసుకునేది. అది మా ఇంట్లో లేదు కదా, అందుకే నీకోసం ఆడి ఇది గెలిచాను అని చెప్పేసి లాస్ట్లో అయితే కవర్ చేసుకున్నాడు. అదైతే మామూలే కదండి. అండ్ ఇక్కడ ఫైటింగ్ అనమాట, ఇంత వచ్చింది దీనికి ఇదే వస్తుందా, ఇంకా వేరే రావా అనే డిస్కషన్ జరుగుతుందన్నమాట వాళ్ళిద్దరి మధ్యన. ఇక్కడ కూడా మనీ వేస్ట్ అండి, 50 రూపీస్కి 6 బాల్స్ ఏమో. అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చినది కూడా తీసుకొని డబ్బలో పెట్టుకుంటున్నాడు, మనది కాదు అది వాళ్ళది అని చెప్పాను. అండ్ ఇంకా ఇక వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అంటే ఇక్కడ అన్నీ కలిపి చాట్ లాగా ఇస్తున్నారండి, బాగుంటుంది అని చెప్పేసి. బట్ అంత ఏం టేస్టీగా లేదు. 30 రూపీస్ అంట, చెప్పాను కదండి బయటికంటే లోపల చాలా రేట్స్ ఉన్నాయి, డబల్ రేట్సే ఉన్నాయి, అంత వర్త్ అనిపించలేదు. ఇంకా అక్కడ గోలీ సోడా కూడా ఉందండి, బట్ వెదర్ బాగాలేదు అని చెప్పేసి ట్రై చేయలేదు. బట్ ఐ లైక్ గోలీ సోడా, చాలా బాగుంటుంది. బాగుండకపోయినా అదో తృప్తి, గోలీ సోడా తాగాం కదా అని చెప్పేసి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక కెమెరా పెట్టి మధ్యలో నిలబెడితే చుట్టూ తిరుగుతుంది కదండి, అది ఫస్ట్ టైం చూసాను నేను. ఓహో ఇలా ఈ వీడియో అలా తీస్తారా, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి అసలు ఎలా తీస్తారా అని చెప్పేసి అనుకున్నాను. అది చూడంగానే ఇంకా బల్బు వెలిగిందనమాట, ఓహో అలా తీస్తారా అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసారా అన్ని చిన్నపిల్లల గేమ్సే అండి, పెద్దోళ్ళే అంటే అదేమంటారు రంగుల రాట్నం. మేము అప్పట్లో రంగుల రాట్నం అనేది, ఇప్పుడు ఏమంటున్నారో తెలియదు. ఇది వచ్చేసి చిన్న స్విమ్మింగ్ పూల్ అనమాట పిల్లలది. మా అజ్జిగాడు ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు, ఇవన్నీ ఆడిపించే వాళ్ళం అనిపించింది. పర్ హెడ్ 100 రూపీస్ కదా, అసలు వేస్ట్ అయిపోయినాయి అన్నట్టు అనిపించింది నాకు. మా అజ్జిగాడు ఆడే గేమ్స్ ఏవీ లేవు, మేము ట్రై చేసేటి ఏమీ లేవు. మా ఆయన అయితే ఆడింది అనుకోండి ఫన్నీగా, బట్ అంత ఏమంటారు వర్త్ అనిపించలేదండి నాకు. ఇది చూసారా పైకి వెళ్ళి కిందికి వస్తుందండి, ఈ రౌండ్ ఇది ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. అండ్ మా అజ్జగాడికి ఏం కనిపించినా కనిపించకపోయినా ఐస్ క్రీమ్ అయితే కనిపిస్తుందండి బాగా. అండ్ వాళ్ళకి వెనిలా ఇప్పించి నేను ఆ పర్పుల్ కలర్ది ఉంది ట్రై చేశాను, చాలా బాగుంది. నాకు అది చాలా చాలా టేస్ట్ అనిపించింది. దాని పేరేమో చెప్పాడు బట్ అంత గుర్తులేదు. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తిని కొంచెం సేపు అటు ఇటు తిరిగి ఇంకా వెనక్కి వచ్చేసామండి. అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దలకు అంత ఏం లేదండి, వేస్ట్ అనిపించింది.